హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మిరపకాయల బజ్జీలు చేద్దాం అనుకుంటున్నానండి. అందుకని ముందుకైతే వచ్చేసా. ఇప్పుడు ఈ మిరపకాయల బజ్జీలు ఎలా చేస్తానో మీరైతే చూడండి ఫ్రెండ్స్. ముందు అయితే వీటిని శుభ్రంగా కడుక్కుందామండి. రెండు సార్లు కడుక్కోవాలి. ఫ్రెండ్స్, ఇవైతే అసలు ఏమాత్రం కారం ఉండవండి. చిన్నపిల్లలు కూడా తినొచ్చు, అలా ఉంటాయండి ఇవి. అందుకని చేస్తున్నా, పిల్లలకు చాలా ఇష్టమని. అందులో మావారు కూడా అప్పుడప్పుడు ఈ చీర అదే బాగుంటాయి, మంచి తినొచ్చు, కారం అయితే ఉండవు కదా, చెయ్యి అంటే చేస్తున్నా. అయితే ఇంత తీసుకున్నానండి నేను. కొంచెం అంత కారం వేసుకుందాం. ఎక్కువ వేసుకుందాం అండి, ఎందుకంటే అసలు కారం లేదు అవి అసలు ఉండవు ఏమాత్రం కూడా కారం, కాబట్టి కారం వేసుకుందాం. ఉప్పు అండి, ఇది తినే సోడా అండి, కొంచెం అంత చాలు, ఎక్కువ వేసుకోలేదండి. ఇప్పుడు మొత్తం కలుపుకుందాం. ఇలా చక్కగా జారుగా గట్టిగా కలుపుకోవాలండి, బాగా జారుగా అస్సలు కలుపుకోవద్దు, కొంచెం గట్టిగా పలచగా కలుపుకుందాం. ఈలోపు నూనె వేడైతే ఎక్కుతుందండి. ఈ కళాయి అయితే కొత్తదండి, నేను కొత్త కళాయి కన్నా మొన్న ఆదివారం. ఎందుకంటే ఒక కళాయి మాత్రం పెడుతున్నా కానీ కొంచెం నల్లగా ఉంది, నాకే నచ్చట్లేదు. కొంచెం కొత్త కళాయి తీసుకుంటే బాగుండని కొత్త కళాయి అయితే కొనుక్కున్నానండి. ఈ మాత్రం ఇట్లుండాలండి. కొంచెం కొన్ని నీళ్ళు పోసుకుందాం, కొన్ని. చూసారు కదా, ఇలాగా పిండిలా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా చేతితోటి ఇలా అనుకుంటా కలుపుకోవాలి. నేనైతే ఎక్కువ స్పూన్ కానీ గంటలు కానీ ఏమాత్రం వాడనండి దీంట్లో కలపడం కోసం. అయితే పిండిని ఎక్కువ పెట్టుకుంటా. ఇదిగోండి ఇలాగా చూడండి, మెత్తగా. నాకు చెయ్యి అలవాటు, కొంతమందికి గంటలు స్పూన్లు అలవాటు, ఎవరిష్టం వాళ్ళది కదండి. అయితే నైటీలు అండి, 2 నైటీలు అయితే తీసుకున్నా. ఈ 2 300 అండి నైటీలు అయితే. ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్లా. ఇలాగా వేసుకోవాలండి. ఇప్పుడు వేసి ఉంది కదా, ఇంకా 2 వేసుకున్నాం.
వేసుకున్నాం. చూసారుగా ఫ్రెండ్స్, నేనైతే బజ్జీలు ఇలా ఎప్పుడు ఇలా వేసుకుంటానండి. నేను తినే సోడా కూడా కొంచెం అంతే కలుపుకున్నా, ఎక్కువ కూడా కలుపుకోలేదు. ఎందుకంటే నూనె ఎక్కువ లాగి ఇక బాగోదు అని నేను ఇంకా ఎక్కువ కలుపుకోలేదు, కొంచెం అంతే కలుపుకున్నా. మారుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా అయితే చేసుకున్నాం బజ్జీలు. ఫ్రెండ్స్, సాయంత్రం 5:30 అవుతుందండి ఇప్పుడైతే టైము. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు కాబట్టి రెడీగా ఉన్నారు తినడానికి. వాళ్ళు వచ్చిన వేళ నేను చేసే వేళ ఒకటే అయింది నాకు, కాబట్టి ఇది ఇలా వేసుకోవాలి చక్కగా.